ప్రయాణికులు ఎక్కువై ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భద్రాచలం నుంచి మణుగూరు వెళుతున్న పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఊడిన టైర్లు బస్సు వెనుక వస్తున్న స్కూటీ మీద పడిపోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాణికులు ఎక్కువై ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భద్రాచలం నుంచి మణుగూరు వెళుతున్న పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఊడిన టైర్లు బస్సు వెనక వస్తున్న స్కూటీ మీద పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ బస్సు టైర్లు ఫ్రంట్ వీల్స్ లా కనిపిస్తున్నాయి. బ్యాక్ వెనకాల చక్రాలు ఊడిపడడంతో వెనకాల వస్తున్నటువంటి స్కూటీలో వస్తున్న ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీ కూడా అక్కడ పక్కన చెట్ల పొదల్లో పడినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, ఏకంగా బస్సు చక్రాలు ఊడిపోయినంత ప్రమాదం ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఆ బస్సు అంటే కండిషన్ కరెక్ట్ లేదా, ఏం చెప్తున్నారు? అది మణుగూరు డిపో చెందినటువంటి భద్రాచలం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఒంటిగా అంటే అశురాలోని మిట్టగూడెం ప్రాంతంలో ఒక్కసారిగా డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి రద్ద చక్రాలు రెండు కూడా ఒక్కసారి ఊడిపడిన నేపథ్యం అయితే ఉంది. ఆ వెనకాలనే బస్సు వెనకాలనే వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కుటుంబంతో సహా తన సొంత గ్రామం వెళ్తున్న నేపథ్యంలో అశురాపేటను మెట్టుగూడెం నుంచి మణుగూరు వెళ్తున్న నేపథ్యంలో ఆ 2 వీలర్ వాహనదారికి కూడా ఈ టైర్లు తగలడంతో తీవ్ర గాయాలైన ఘటన అయితే నెలకొంది. ఆ భార్య భర్తలతో పాటు ఒక చంటి పిల్లాడు ఉన్నాడు. మొత్తానికి అయితే ఆ ముగ్గురు కూడా ఆ బాధితుల్ని మణుగూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యం అవుతుంది స్థానికులు. అయితే ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు చూస్తే మాత్రం ఒక సుమారు అంటే పరిమితికి మించి బస్సులో సుమారు అంటే 60 మంది నుంచి ఎక్కువ ఎక్కించుకోకూడదని నిబంధన ఉంది. కానీ ఉచిత మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సులలో విపరీతమైన ప్రయాణంతో పాటు మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలంతా కూడా తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు దూర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా పరిమితికి మించి అంటే 100 మంది పైగా అంటే 110 మంది పైగా బస్సులో ఉన్నట్లు కూడా కండక్టర్ దగ్గర ఉన్నటువంటి రికార్డు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే తహతుకు నుంచి ప్రయాణికులు ఎక్కడంతో మరోవైపున ఆ ప్రయాణం బస్సు టైర్లు ఒక్కసారిగా వెనక వైపున డ్రైవర్ వెనక వైపున రథ చక్రం మొత్తం కుడివైపున మొత్తం కూడా ఒక్కసారిగా ఊడిపడడంతో కూడా అప్రమత్తమైనటువంటి డ్రైవర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేసి ప్రాణాపాయం లేకుండా తప్పించి సేఫ్ గా బయటకు ఆపిన నేపథ్యం అవుతుంది పక్కకు. మరోవైపున ఈ ఘటనకు సంబంధించి ఈ సుమారు 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే అంటే బస్సు జనరల్ గా బస్సు వెనకాల చక్రాలు డబుల్ టైర్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక టైర్ అయినా పంక్చర్ అయినప్పుడు కూడా ఇంకో టైర్తో ప్రయాణం సాగించడానికి. సో ఏకంగా మొత్తం 2 టైర్ల వీల్ అది ఇరుసు ఉంటుంది, అది మొత్తం విరిగిపోయినట్టు చెప్తున్నారా? అసలు బస్సు కండిషన్లో ఉందా? డిపో అధికారులు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదం గురించి? ఆ ఇరుసుకు సంబంధించిన వీల్ పాయింట్ జాయింట్ పాయింట్ మొత్తం ఏదైతే వీళ్ళు బోల్టింగ్ చేసుకునేటువంటి వీల్ ఉంటుందో ఆ మొత్తం కూడా ఒక్కసారి ఊడిపడడంతో అదంతా కూడా ఘటనకు దారితీస్తుంది అనేది అక్కడ ఆర్టీసీ అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఒక బస్సు బయటికి వెళ్ళాలి అని అంటే ఆ బస్సు సంబంధించిన ఫిట్నెస్ కానీ అన్ని కూడా రెగ్యులర్ గా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఉంటుంది. కానీ పల్లె వెలుగు బస్సు సంబంధించి కూడా ఒకసారిగా ఫిట్నెస్ కూడా చూసుకున్న నేపథ్యం ఇదంతా హైయర్ బస్, ఇదంతా కూడా గవర్నమెంట్ హైయర్ బస్ లెక్క కనపడుతూ ఉంది ఈ పల్లె వెలుగు బస్సు. ఫలితంగా చూసుకుంటే ప్రైవేటు వాళ్ళ నిర్వాహకం ఏమైనా ఉన్నదా అనేది, అంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా ఉన్నదా, ఎందుకు ఫిట్నెస్ చక్కగా చూసుకోలేకపోతున్న దానిపై కూడా అధికారులు అంచనా వేసిన నేపథ్యం అవుతుంది. హైయర్ బస్సా లేకపోతే ఇది అంతా కూడా ఆర్టీసీ సంబంధించిన బస్ అయినా గవర్నమెంట్ బస్ అనేది కూడా రెండు వైపులు అంటే ప్రైవేట్ నుంచి హైయర్ తీసుకున్నారు మరోవైపున, లేదా ఒకవేళ బస్ డిపో ఒకవేళ గవర్నమెంట్ బస్ అయితే కనుక ఈ బస్సుకు సంబంధించి ప్రతిరోజు ఫిట్నెస్ చూడాల్సిన బాధ్యత డిపో అధికారులకు ఉంటుంది, మెకానిజం చేసే మొత్తం టెక్నికల్ ఆఫీసర్స్ కు. అయితే ఈ సరైన దీనికి సంబంధించి ఎలాంటి టెక్నికల్ పర్సన్స్ దీని మీద అజాగ్రత్త ఉండటం వలన ఈ ఘటన దారితీసిందా, లేకపోతే పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వలన కూడా ఈ ఒక్కసారిగా ఈ ఇరుసు అనేది మొత్తం కూడా ఇరిగిపోయిందనే దానిపై కూడా అధికారులు అంచనా దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికైతే పెను ప్రమాదం తప్పించని చెప్పుకోవచ్చు రాజేష్. ఎందుకంటే 110 మంది పైగా ప్రయాణికులు ఉన్న బస్సు ఒక్కసారిగా
రెండు టైర్లు ఒక్కసారిగా ఆ జాయింట్ మొత్తం కూడా ఊడిపోవడం తోటి అదుపు తప్పి ఇంకా జరగ నష్టం జరిగి ఇంకా వెనక నుంచి ఇంకా వేరే ద్విచక్ర వాహనాలతో పాటు ఇంకా ఆటో లాంటి ఇంక ఇతర తెలుస్తూ వెహికల్స్ ప్రయాణం ఉన్నట్టయితే ఆ బస్సు కదా ఉల్టా పడి ఉండేది కాదు. బస్సు కూడా స్లోగా ఉండటంతో కూడా కాస్త స్పీడ్ తగ్గించడంతో కూడా పెను ప్రమాదం తప్పించని చెప్పుకోవచ్చు రాజేష్. మొత్తానికైతే మాత్రం బస్సులో ఉన్న వాళ్ళకంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి మధుర డిపో మన మనుగూరు డిపో చెందినటువంటి డిపో మేనేజర్ కావచ్చు లేదా బస్ డిపో సంబంధించిన టెక్నికల్ టీం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఘటనకు సంబంధించి ఖమ్మం రీజనల్ మేనేజర్ కూడా దీనిపై ఆరా తీశారు. పూర్తి దర్యాప్తుగా ఆదేశించారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఖమ్మం జిల్లాలో ప్రమాదం జరిగింది, బస్సు ప్రమాదానికి గురైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అది భద్రాచలం నుంచి మనుగురు వెళ్తున్నటువంటి బస్సు మిట్టగూడెం దగ్గర ఆ బస్సు ఉన్న రైట్ సైడ్లో రెండు వెనక చక్రాలు ఒక్కసారిగా ఊడొచ్చాయి. సో అది కొంత బస్సు స్పీడ్గా లేకపోవడం వల్ల చాలా వరకు కొంచెం స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. కానీ నిజంగా బస్సు చాలా ఫోర్స్గా చాలా ఫాస్ట్గా వెళ్తుంటే ఒక్కసారిగా ఈ ఘటన జరిగితే కనుక చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేది. బట్ ఈవెన్ ఆ చక్రాలు ఊడి బయటకు రాగానే వెనక నుంచి వస్తున్నటువంటి ఒక ద్విచక్ర వాహనం ఆ స్కూటీ, సో వాళ్ళకు అది ఢీ కొనడం, సో ఆ స్కూటీ కూడా ఎగిరి అక్కడ మనం పొదల్లో చూస్తున్నాం అక్కడ పడిపోవడం. సో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి స్కూటీ మీద ప్రయాణిస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కూడా స్వల్పంగా గాయపడ్డారన్నట్టుగా సమాచారం మనకు తెలుస్తోంది. సో బస్సు అయితే చాలా అంటే బాగా ఎక్కువ స్పీడ్ లేదు కాబట్టి చాలా వరకు ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. మరి ఈ ప్రమాద ఘటనపైన డిపో అధికారులు ఇంకా పూర్తిగా దీన్ని ఎట్లా జరిగింది ఏందనేది కూడా పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.